మైక్ చెక్ 1 2 3. డ్రగ్స్ చట్టంలో ప్రతిపాదిత కెమిస్ట్ వ్యతిరేక నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆన్లైన్ ఔషధాల సరఫరాను తక్షణమే నిలిపివేయాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐసిడిఓ పిలుపు. తేనెటీగల పెంపకంతో విస్తృత లాభాలు సంపాదించండి. ఖాదీ మరియు గ్రామీణ కమిషనర్ నోడల్ అధికారి సీతారాం ప్రకటన. రానున్న 5 రోజులలో విశాఖ సహా పలు ఉత్తర కోస్తా ప్రాంతాలలో వడగాలుల హెచ్చరిక. తుఫాను హెచ్చరిక కేంద్రాధికారి జగన్నాథరావు వెల్లడి. విజయనగరం జిల్లాను ప్రశాంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలి. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపు. విజయనగరం జిల్లాను ప్రశాంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ను బంగారు షాపు దుకాణదారులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, హాస్టల్ విద్యార్థినులు, జొన్నగుడి ప్రాంత వాసులు కలిసి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బంగారం షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దొంగలను త్వరితగతిన పట్టుకోవడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎవరికి వారు దుకాణదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. పోలీసుల సహాయం తప్పనిసరిగా ఉంటుందని హామీ ఇచ్చారు. రోటరీ క్లబ్ ప్రతినిధులతో కూడా వారు చేస్తున్న వ్యాపారాల గురించి అడిగి జిల్లాలోని నేరాలను నియంత్రణ చేయడానికి వారి సహకారం కూడా కావాలని చెప్పారు. అనంతరం హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థులు కూడా జిల్లా ఎస్పీని కలిశారు. మహిళల రక్షణకు పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా పోలీసులకు వెంటనే ఫోన్ చేయాలని అన్నారు. పెన్షనర్ల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాంతియుత ధర్నా నిర్వహించారు. పెన్షన్ చెల్లింపుల విధానాలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ పోరాటానికి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 27 నాటికి డిపిఈ ఉత్తర్వుల్లో పారా నంబర్ 5ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎటువంటి ఆలస్యం లేకుండా బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకు ఐటీడీఏ ఉత్తర్వులు జారీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. నిలిచిపోయిన డిఆర్ఎస్ రిలీఫ్ను తక్షణమే విడుదల చేయాలని, భవిష్యత్తులో ప్రతి 3 నెలలకు ఒకసారి డిఆర్ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు టిఎస్ ప్రకాశ్రావు, టి భాస్కర్రావు, డి సుబ్బారావు, వెంకటేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మినిస్ట్రీలకు అందరికీ కన్సర్న్ మినిస్ట్రీలకే ఎండార్స్ చేసింది. మినిస్ట్రీలకు ఎండార్స్ చేయడం ఏంటంటే మీరు ఆ సంస్థ యొక్క లాభ నష్టాలు బట్టి మీరు డిఏ ఆర్డర్స్ ఇవ్వాల్సింది అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ చేతుల్లో ఉంది అన్న తదనుగుణంగా జాన్యూర్ నుంచి డిఏ ఇంతవరకు పేమెంట్ అవ్వలేదు. ఏ క్వార్టర్ పేమెంట్ డిఏ డ్యూ ఉంటే ఆ క్వార్టర్లో నెలాఖరు లోపల ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతూ ఉండే ఆనవాయితీ ప్రకారము జాన్యూర్ది వచ్చేసరికి ఫిబ్రవరి 27వ తారీఖుని రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7లో ఈ క్లాజ్ పెట్టడం వల్ల బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్కి అలాగే పెన్షనర్స్కి డిఏఎం వచ్చి ఇంతవరకు పేమెంట్ కాలేదు. తద్వారా ఏప్రిల్లో వచ్చిన డిఏలో మాత్రం అటువంటి పారా 5 నిబంధన తొలగించలేకపోయినప్పటికీ జాన్యూర్లో ఉంది కాబట్టి ఆ జాన్యూర్ ఆర్డర్ రిలీజ్ అవుతే కానీ ఏప్రిల్లో వచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి ఈ విధంగా మేము ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది.
ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ నగర్లో కొత్తగా మంజూరైన 3 100 kV ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. యూనిట్ ఇన్ఛార్జ్ తోట రమేష్, విద్యుత్ శాఖ డిఈ, ఏఈలతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రాంత విద్యుత్ సమస్యను తీర్చిన ఎమ్మెల్యేకు వైఎస్ఆర్ నగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రాన్స్ఫార్మర్లతోటి వైఎస్ఆర్ నగర్ కాలనీలో వోల్టేజ్ డ్రాప్ అనేది పూర్తిగా నిర్మూలన అవుతుంది. అలాగే ప్రతి సమస్య మీద వెంటనే మా ఎమ్మెల్యే గారు స్పందించి ప్రతి సమస్యని పరిష్కరిస్తున్నారు. మా కాలనీలో ఉన్న కూటమి కార్యకర్తలు అందరి తరపున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా ప్రీతమ నేత, మా ఆరాధ్య దైవమైన పూసపాటి అశోక్ గజపతిరాజు గారి టైంలో ప్రతి ఇంటి ముందు పైప్ లైన్ వేయడం జరిగింది. అదే పైప్ లైన్లో మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి కొలా ఇవ్వడానికి కంకణబద్దులమై మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఆల్రెడీగా ఇక్కడ వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయిపోయింది, సాయిల్ టెస్ట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో టెండర్ కూడా అయిపోయి ఆ పని కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ కాలువలు 4వ లైన్ 5వ లైన్ కాలువలు అవుతాయి. అవి కూడా మా ఎమ్మెల్యే గారు చొరవతో ఆ పనులు జరుగుతున్నాయి. అవతల పక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేనిపోని చెప్పి మేము తెచ్చామని చెప్పుకు తిరిగి టీవీలు అంట గట్రా పేపర్లో వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అలా 5 సంవత్సరాలు చేయలేకపోయినారు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి మేము ప్రతిదీ మేడం గారు దృష్టిలో పెట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రెండో రోజే ఈ వైఎస్ఆర్ నగర్ కాలనీని విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఎక్కువగా ఇక్కడ డొమెస్టిక్ ఎక్స్పాన్షన్ బాగా ఉందని చెప్పి అప్పట్లోనే ఉన్న 14 ట్రాన్స్ఫార్మర్లు ఈ లోడ్ని సరిపోవని చెప్పి ఈ ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. ఈ ప్రపోజల్స్ని వెంటనే మా పై అధికారులు వెంటనే స్పందించి శాంక్షన్ చేశారు. 22,26,497 రూపాయలు మాకు ఈ బుచ్చంకోన సెక్షన్లో ఓన్లీ వైఎస్ఆర్ నగర్ ప్రాంతానికే ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. దీనివల్ల భవిష్యత్తులో వోల్టేజ్ హెచ్చుతగ్గులు కానీ లేకపోతే నైట్ టైం ఫీజులు పోవడం కానీ జరగదు. వినియోగదారులకి నిరంతరాయంగా విద్యుత్ అందజేయగలుగుతాము. ఇంకో డ్రగ్స్ చట్టంలో ప్రతిపాదించిన కెమిస్ట్ వ్యతిరేక సవరణలను ఉపసంహరించుకోవాలని, ఆన్లైన్ ఫార్మసీల అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా స్థానిక కోట జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో కెమిస్టులు, ఫార్మాసిస్టులు ఐక్యతకు చిహ్నంగా శ్వేత వస్త్రాలు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసోసియేషన్ నాయకులు జి శ్రీనివాసరావు, మోటమర్రి శ్రీనివాసరావు, యునైటెడ్ శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్న మధ్య తరహా రిటైల్ ఫార్మసీల మనుగడ కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల అత్యవసర సేవల కోసం నగరంలో 12 మెడికల్ షాపులు నిరంతరాయంగా అందుబాటులో ఉంచారు. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మా రాష్ట్ర సంఘమైన ఏపీసీడీ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళ తాలూకా పిలుపు మేరకు కూడా మా జిల్లాలోని బంద్ని పాటిస్తున్నాం. ఈ బంద్కి ముఖ్య కారణమైన GSR 220E 26/3/2020న ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అంటే ఆ రోజునున్న COVID-19 లాక్డౌన్ పరిస్థితులకి జనానికి సపోర్ట్ చేయడం నిమిత్తం ఆ యాక్ట్ తీసుకొచ్చింది. సో అది కోవిడ్ అయిపోయింది కానీ గవర్నమెంట్ ఆ యాక్ట్ తీయకపోవడం వల్ల సోకాల్డ్ ఈ ఫార్మసీలు అని చెప్పి ముందుకు వచ్చి జనానికి ఏంటంటే నేరుగా ప్రిస్క్రిప్షన్ మీద మందులు అందిస్తున్నాం అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. నిజానికి యూత్ అంతా కూడా మత్తు మందుల కోసం గాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని ప్రిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మత్తు మందులు తెప్పించుకొని సిస్టమ్ అంతా కూడా మిస్యూజ్ జరుగుతుంది. ఇవాళ కొన్ని క్లినిక్స్ కూడా బంద్ చేస్తున్నారు. అలాగని చెప్పి పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్క షాప్ని మేము తెరిచి ప్రజా ఆరోగ్యానికి కాపాడే విధంగా చర్యలు కూడా తీసుకున్నాం.
మే 26వ తేదీన ప్రభుత్వ ఐటీఐ కళాశాల వీటి అగ్రహారంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ టీవీ గిరి పేర్కొన్నారు. వీటి అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఫిట్టర్లు రకాలైన కోర్సులు వారు జాబ్ మేళాకు హాజరు కావచ్చని అన్నారు. ఆగస్టు నెలలో పరీక్ష ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆఫర్ లెటర్స్ వస్తాయని చెప్పారు. 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. నారా లోకేష్ గారు, మా హెచ్ఆర్డి మినిస్టర్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే దశలో ఐటీఐలకు కూడా టార్గెట్స్ ఇచ్చున్నారు. ఆ టార్గెట్స్ ప్రకారం విజయనగరం ఐటీఐలో మే 26వ తేదీన సుమారు 14 కంపెనీలతో ఇండస్ట్రీసే డైరెక్ట్గా వస్తున్నాయి. ఇండస్ట్రీ హెచ్ఆర్స్ వస్తున్నారు డైరెక్ట్గా సూళ్ళూరుపేట నుండి, అలాగే హైదరాబాద్ నుండి, లోకల్లో కొన్ని సర్వీసింగ్ సెంటర్స్ నుండి కూడాను మొత్తం 14 కంపెనీలు హాజరవుతున్నాయి. దీనికి ఎలక్ట్రీషియను, ఫిట్టరు, డీజిల్ మెకానిక్, వెల్డరు, ఏ ట్రేడ్ వాళ్ళైనా కూడాను అర్హత ఆయా కంపెనీల్లోని అర్హత ఉన్నది. ఆ అర్హత బట్టి వాళ్ళకి ఆ కంపెనీలకి ఏమో ఇంటర్వ్యూస్ జరుపుతారు. ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడాను రేపు ఏఐటిటి ఎగ్జామినేషన్స్ ఆగస్టు మంత్లో జరుగుతాయి. ఆగస్టు మంత్లో ఎగ్జామ్స్ అవ్వగానే వాళ్ళకి సెప్టెంబర్ 1న రిపోర్ట్ చేసేటట్టు ఆఫర్ లెటర్లు కంపెనీల నుండి వస్తాయి. కాబట్టి ఈ మేళాలో జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఐటీఐలు మరియు ప్రైవేట్ ఐటీఐలు పిల్లలందరూ కూడాను ఈ మేళాకి అటెండ్ అయ్యి ఈ కంపెనీల తాలూకా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి కంపెనీ కూడా తక్కువగా 15,000, మ్యాక్సిమమ్ 18,000 వరకు కూడాను సిటీసీ అనౌన్స్ చేస్తున్నారు. ఐటీఐలోని చదువుతున్న పిల్లలకి ముఖ్యంగా పరిశ్రమల్లోని విపరీతమైన అవకాశాలు ఉండడం వల్ల ఈ అవకాశాలని ప్రతి పిల్లవాడు కూడాను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భోగాపురం మండలం రావాడ ఎస్సీ కాలనీలో బుధవారం సుబ్రహ్మణ్యం సంస్మరణ కార్యక్రమానికి ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కరోతు బంగారాజు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ దళిత ద్రోహి జగన్ రెడ్డి రౌడీ మూకలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ నమ్మించి గొంతు కోస్తున్న జగన్ రెడ్డి దళితుల గొంతు కోస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 200 మందికి పైగా దళితులను దారుణంగా హతమార్చారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో దళితులను ఎంతగా ఊచకోత కోశారో దళిత డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న ఘటనలే చెబుతున్నాయని అన్నారు. జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 56,981 మరణాలు జరిగాయని, జగన్ రెడ్డి తన హయాంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి నిందితుడు అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోలేదని అన్నారు. నేరస్తుడిగా అభియోగాలు మోపుతున్న నిందితుడిని జగన్ రెడ్డి వెంటేసుకుని తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. తాడిపత్రిలో దళిత సిఐని కులం పేరుతో దూషించి అద్దె ఇంట్లో బలవన్మరణానికి పాల్పడేలా చేశారని అన్నారు. పీది సుబ్రహ్మణ్యం గారు చనిపోయి 4 సంవత్సరాలు పూర్తయింది. ఆయనకు న్యాయం జరగాలని చెప్పి అనంతబాబుకి కఠినమైనటువంటి శిక్ష పడాలని, ఎవరైతే ఆయన భార్య ఉందో లక్ష్మీ దుర్గా ఆవిడికి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే అతి దారుణంగా డ్రైవర్ని తీసుకెళ్ళి అమానుషంగా ఆయన్ని మానవత్వం లేకుండా కొట్టి చంపి తన కారులోనే భార్యాభర్తలు ఇద్దరు ఎక్కించుకొని వచ్చి చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకి యాక్సిడెంట్ అని చెప్పి మట్టి ఇసుక అంటుకొని ఉన్నటువంటి మనిషిని దెబ్బలు 31 పోట్లు ఉన్నటువంటి మనిషిని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి ఈవేళకి కూడా దర్జాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. ఆ ఎమ్మెల్సీ అనంతబాబు 4 సంవత్సరాలు అయింది. వారికి పూర్తి న్యాయం జరగలేదు కాబట్టి దళితులందరికీ మన దళిత నాయకుడికి ఇటువంటి అన్యాయం జరిగింది, మీరందరూ మేల్కొండి, జాగ్రత్తగా ఉండకపోతే ఈ వైసీపీ మోకలు ఇప్పుడు కూడా దౌర్జన్యాలు తగ్గలేదు. అధికారం లేకపోయినా సరే దౌర్జన్యాలు ఆపలేదు కాబట్టి మీరందరూ మేల్కొండి చెప్పడానికి ఊరూరు వెళ్ళి దళిత వాళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఆయనకి
ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయనకు ఒక స్మారక సభ ఏర్పాటు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం భారతదేశంలో కూడా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ దుర్గా సాయి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పేగు వాపు వ్యాధి ఇప్పుడు మన దేశంలో కూడా వేగంగా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మంది యువత ఈ వ్యాధిన బారిన పడుతుండడం గమనార్హమని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఎలాంటి సహాయం లేదా సలహాలు కావాలన్నా తమను సంప్రదించవచ్చునని డాక్టర్ దుర్గా సాయి కుమార్ సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ నాగ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మే 20న వరల్డ్ ఐబిడి డే అండి. సో ఐబిడి డిసీజ్ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ని జరుపుకుంటాం అన్నమాట. అసలు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే ఏంటి, సో వీటి గురించి అవగాహన పెంచడానికి ఈ మీటింగ్ అండి. సో ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, అంటే పేగుకి పూత రావడం అనమాట. సో ఎలా ఉంటాయంటే ఈ డిసీజ్ వచ్చిన లక్షణాలు నీళ్ళ విరోచనాలు, కడుపు నొప్పి, తింటే ఉబ్బరంగా అనిపించడం అనమాట. చాలామంది ఇవి సాధారణ గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారండి, కానీ మనం డీప్ కట్ చెక్ చేసినప్పుడు ఇది పేగుపూత అని తెలుస్తుంది అనమాట. సో ఈ పేగుపూత ప్రమాదమా అంటే సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం ప్రమాదమేనండి. సో దీనికోసం స్టిరాయిడ్స్ కానీ చాలా పెద్ద పెద్ద మందులు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ వరల్డ్ ఐబిడి సందర్భంగా ప్రకారం సో ఈ కాస్ట్లీ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవాళ్ళు కానీ ఉంటారో మేము ఆ కాస్ట్లీ మెడిసిన్స్ కూడా చాలా తక్కువ రేట్లోనే ఇచ్చి వాళ్ళకి బెటర్మెంట్ లైఫ్ ఇవ్వడానికి ఈ ఇయర్ నుంచి మేము తిరుమల మెడికవర్ నుంచి చేస్తున్నామండి. సో మీరు కానీ ఎవరైనా కానీ ఐబిడి ఉంటే ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు అనమాట. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో ఈ పునర్నిర్మాణ పనులను దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రోజు రోజుకి ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతూ ఉండడం, ఉన్న ఆలయ ప్రాంగణం చాలా చిన్నదిగా ఉండడంతో భక్తుల సౌకర్యార్థం ఆలయ విస్తరణను చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న కొన్ని షాపులను తొలగించి స్థలాన్ని సేకరించి పనులను చకచకా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మరో 4 నెలలలో అమ్మవారి వార్షిక సినిమానోత్సవ పండుగ జరగనున్న నేపథ్యంలో ఈలోగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని అందుబాటులోకి తెస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శిరీష తెలిపారు. ఉత్సవాల నాటికి సరికొత్త హంగులతో విశాలమైన ప్రాంగణంతో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేయడం జరుగుతుంది. ఈ పనులు నవంబర్లో మొదలుపెట్టి ఈ కన్స్ట్రక్షన్ అంటే పాత ఆలయాన్ని రిమూవ్ చేయటం, తర్వాత డిసెంబర్లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా పనులన్నీ అంటే భక్తులకి ఎలా అయినా సరే ఈ ఇయర్ జరిగే శర్మానోత్సవంకి అన్ని వస్తువులతోటి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పనులు చేపట్టడం అనేది జరిగింది. ప్రస్తుతానికి 80% వరకు కూడా పనులు పూర్తయినాయి. ఈ మిగతా ఫినిషింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. ఫినిషింగ్ వర్క్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ ఉన్న ఆ వర్క్స్ని కూడా కంప్లీట్ చేసుకొని భక్తులకి దర్శనాలని ఈ ఏర్పాటు చేయడం కోసం ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఈ కలశ ప్రతిష్ట ఈ కార్యక్రమములతోటి వచ్చే నెల ఆఖరికి కానీ లేదా జూలై ఫస్ట్ వీక్ లోపు ఓపెనింగ్ పెట్టుకొని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో పనులు అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ పనులన్నీ కూడా దానికి తగ్గట్టుగానే వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా అదర్ అవుట్ సైడ్ ఉన్న ఏవైనా ఫినిషింగ్ వర్క్స్, మిగతా ఫెసిలిటీస్ కల్పించడం ఇవన్నీ కూడా ఫెస్టివల్ టైంకి కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అమ్మవారిని అయితే ఇప్పుడు కలశ ప్రతిష్ఠన అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనాలు అన్నీ కూడా అక్కడే ఉంటుంది. బాలాలయంలో ఏంటంటే మనం కళా ప్రకర్షణ చేసి ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు భక్తులకి పూజలు చేసుకోవడానికి వీలుగా బాలాలయంలో కళా ప్రకర్షణ చేసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తిరిగి ఈ కార్యక్రమాలతోటి అమ్మవారి దేవతామూర్తి ఏదైతే ఉన్నారో అక్కడే అన్ని వైదిక కార్యక్రమాలతోటి దర్శనానికి మరియు కళల్ని అమ్మవారికి ఆవాహన చేసుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతరం ఉన్న ఇప్పుడు కట్టిన ఆ స్ట్రక్చర్ని అక్కడ అమ్మవారు అయితే ఉండరు, కానీ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం జిన్నాం గ్రామంలోని నేరేడు బంద చెరువు చెట్టుపక్కల కొంత పొలం విజయనగరానికి చెందిన వ్యక్తి బోడి మోహన్ రావు కొనుగోలు చేశారు. 55 సెంట్లు ఉన్న చెరువులో 35 సెంట్లు ఆక్రమించి కొబ్బరి తోట వేశారు. రైతులు పంటలు వేసినప్పుడు చెరువు నుంచి నీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయే విధంగా చేస్తున్నట్లుగా రైతులు తెలిపారు. చెరువు ఆక్రమించడమే కాకుండా నీరు త్రాగేందుకు పశువులను కూడా దిగనీయటం లేదని అన్నారు. అధికారులు చర్యలు తీసుకుని రైతులకు సాగునీరు అందించాలని కోరారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి తక్కువ దూరం పనులకు నడక, సైకిల్కు ప్రాధాన్యతనివ్వాలని కోరుతూ బొబ్బిలి పట్టణంలో సైకిల్పై తిరుగుతూ ఇంధనం పొదుపుపై ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తున్నారు. ప్రముఖ సమాజ సేవకులు, కారుణ్య సంస్థ అధినేత, రోటరీ జిల్లా చైర్మన్ జెసి రాజు బుధవారం ఆయన ఇంధన వినియోగాన్ని తగ్గిద్దామంటూ సైకిల్ అవగాహన కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీను మాట్లాడుతూ వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరూ వాటి వినియోగానికి పరిమితం చేసి నడకకు, సైకిల్కి ప్రాధాన్యత ఇస్తే ఇంధనాన్ని ఆదా చేయొచ్చని, అది భవిష్యత్తు ఇంధన సంక్షోభం నుండి కాపాడుతుందని అన్నారు. దీన్ని ఆచరణలో పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జేసీ రాజు మాస్టర్ను ఆయన అభినందించారు. అనంతరం ఆయన పట్టణంలో తిరుగుతూ అవగాహన కల్పించారు. జేసీ రాజు మాట్లాడుతూ ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ఇంధన దిగుమతులు తగ్గిపోవడంతో దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోతూ ఉండడంతో సమీప భవిష్యత్తులో ఇంధన కొరత తీవ్రంగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ముద్రా రుణాలు ఇవ్వడం జరుగుతుందని చేనేత జౌళి శాఖ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 77 కార్మికులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. 2026-27 ఏడాదికి గాను 21 మందికి 26 లక్షల రూపాయల ముద్రా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు అన్ని పథకాలు అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకి అనేక పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా ముద్రా రుణాలు. అంటే చేనేత కార్మికులు వేరే మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళకుండా ముద్రా రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం చాలా సౌలభ్యం కల్పించింది. ఆ విధంగా వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ లోటు లేకుండా ఆ ముద్రా రుణాల ద్వారా వాళ్ళు డబ్బు వర్కింగ్ క్యాపిటల్గా ఉపయోగించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వం వారు ఈ మధ్యన
పవర్ టారిఫ్, ఫ్రీ పవర్ టారిఫ్ సుమారు జిల్లాలో 707 కార్మికులకు, చేనేత కార్మికులకు వారికి పవర్ టారిఫ్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన ఏదైనా కార్యక్రమాలు ఈ చేనేత కార్మికులకి అన్వయించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేయడం. స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుకు ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ నెల 30వ తేదీతో వారి శిక్షణ పూర్తవుతుందని సంస్థ డైరెక్టర్ భాస్కర్రావు తెలిపారు. వాజీ న్యూస్తో ఆయన మాట్లాడారు. జూన్ 10వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంత యువతకు కారు డ్రైవింగ్, ఫోటోగ్రఫీ కోర్సులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ సర్వీసింగ్కి కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ 10వ తారీఖు నుంచి జెంట్స్ కోసం బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. అందులో మొదటిది కార్ డ్రైవింగ్. ఓనర్ కమ్ డ్రైవర్ అన్నట్టు మేము నేర్పిస్తాం. ఈ కార్ డ్రైవింగ్తో పాటు కారు మినిమం మెయింటెనెన్స్కి సరిపడ్డ మెకానిజంతో సహా నేర్పించబడుతుంది. వాళ్ళకి అలాగే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కోసం కూడా మేము కొన్ని క్లాసులు కండక్ట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ ఈ కోర్సు కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా సెల్ ఫోన్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్, రిపేర్స్ దీనికి కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 ప్రోగ్రామ్స్ కూడాను జెంట్స్ కోసం మాత్రమే. ఈ 3 ప్రోగ్రామ్స్ 30 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ చదివి ఉండాలా. అదేవిధంగా వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాలకి, విజయనగరం జిల్లా అండర్వేటెడ్, అంటే విజయనగరం ప్రస్తుతం ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని కొంత ప్రాంతం కలిసి ఈ జిల్లాలకు మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు బిలో పావర్టీ లైన్, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలా. నెక్స్ట్ ఈ జిల్లాలో అడ్రస్ ఉండాలా. వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఉండాలా. నగరంలోని బీసీ కాలనీ మహిళా ప్రాంగణం ఎదురుగా రైల్వే ట్రాక్ ప్రాంతంలో ప్రహరీ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో మహిళా ప్రాంగణం నుంచి జిల్లా కోర్టు వైపు వెళ్ళడానికి ట్రాక్ దాటుకొని చాలామంది వెళ్తున్నారు. ట్రాక్ దాటిన సమయంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి బీసీ కాలనీలో గతంలో ఏర్పాటు చేశారు. కానీ ఈ బ్రిడ్జి మీదుగా చాలా తక్కువ మంది వెళ్తున్నారు. రైల్వే ట్రాక్ను దాటడానికి మహిళా ప్రాంగణం ఎదురుగా ఉన్న దారిని ప్రజలు ఎంచుకుంటున్నారు. అయితే సంబంధిత రైల్వే అధికారులు ప్రహరీ గోడ నిర్మించి ఆ దారిని మూసివేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని వారు చెబుతున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. పోలీసు పాఠశాలలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ఈరోజు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే సమాజం అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఎలా చదువుతున్నారు అన్న విషయంపై కూడా దృష్టి సాధించాలని అన్నారు. విద్యకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ అయితే మీరందరూ కూడా టీచర్స్, ప్రిన్సిపాల్ గారు, అలాగే టీచర్స్ అందరూ కష్టపడ్డారు. దీంట్లో ఈ 5 మార్క్స్ అనేటిది అసలు నేను ఊహించలేదు. అంటే రాకూడదని కాదు, ఇన్ని వచ్చాయని కూడా నాకు విన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. నాకు మన పిల్లలు, మన పోలీస్ పిల్లలు, మన స్కూల్లో కొంతమంది ఇంతమంది వచ్చారు. హోంగార్డ్ అమ్మాయి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అనేది ఇంకా ఆనందంగా, అరే ఎంత గొప్ప పిల్లలు ఉన్నారు మన దగ్గర అన్నటువంటిది. ఇది పిల్లలకి చదవాలని ఖర్చున్నా కూడా టీచర్లు కూడా ఇంపార్టెంట్. దాన్ని నడిపించినటువంటి హెడ్ మిస్టర్స్ కానివ్వండి, రిమైనింగ్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు అన్ని కూడా గమనించి వాళ్ళందరినీ ఛానలైజ్ చేసి ఇన్ని మార్కులు తీసుకొని వచ్చి ఒక గొప్ప, ఇది మార్క్సే కాదు, ఒక డిసిప్లైన్ కూడా, ఒక చక్కని డిసిప్లైన్ పోలీస్ స్కూల్లో మీకు ఇది కనబడుతుంటుంది. మార్కులు వేరే ప్రైవేట్ స్కూల్స్ లో 595 వస్తే దాన్ని వదలగొడతా అంటారు. కానీ మన దగ్గర 590, పూర్ణచంద్ర గారికి నోమేష్ దగ్గర 582, ఈ రేష్మిత 564, ఎస్ సాయి కిషోర్ 595,
అలాగే గోవర్ధన్ 542, జే అశోక్ కుమార్ 520, జై గణేష్ 455, సాయి తేజ 451, లీలా ప్రతాప్ 383, తేజస్వని 352. వీళ్ళు టాప్ 10లో ఉన్నారు. ఈ నెల 12వ తేదీలో రామవరంలోని జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటనలో తొలగించిన అంగన్వాడీ కార్యకర్త కాసులమ్మకు ఉద్యోగం ఇప్పించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూయ కోరారు. కలెక్టరేట్లో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త విధులు నిర్వహించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అన్నారు. వారి శుద్ధి సమస్య పరిష్కారం కోసం గ్రీన్ అంబాసిడర్ దగ్గరకు ఆమె వెళ్లిందని చెప్పారు. తక్షణమే ఆమెకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పిలిచి రిమూవ్ చేయడం జరిగింది. ఒక షోకేజ్ నోటీస్ కూడా లేదు, ఒక మెమో కూడా లేకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, పిల్లల్ని తల్లిదండ్రులు పంపించలేదనిసనే చెప్తున్నారు ఆవిడ. మరి ఆ కారణంగా రిమూవ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి సెంటర్లో ఆమె లేకుండా ఉంటే ఆమెతో పాటు సార్తో పాటు ఫోటో కూడా వచ్చింది. విధి నిర్వహణలోనే ఉన్నారు. సెంటర్ చుట్టూరు బయట ఎక్కువ చెట్లు ఉండడం వలన ఆకులు అవి పడి ఉన్నాయి. అవి గ్రీన్ అంబాసిడర్ని పిలిచి చెత్త ఎత్తిద్దామనిసని ఆమె వెళ్ళే పనిలో సారు అక్కడికి వచ్చి సెంటర్ విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 1,30,00,000 రూపాయల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసినట్లుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో డ్రైన్లను ముందుగానే సిద్ధం చేసే తీరులో విశాఖ 48వ వార్డులో పనులు ప్రారంభిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. 48వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వార్డులో సుమారు 1,13,00,000 రూపాయల వర్క్స్ తోటి జీవీఎంసీ అధికారులు ప్రపోజ్ చేసిన మీదట ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో గడ్డలు 2 చోట్ల గడ్డలు ఆధునీకరణ, అట్లాగే రోడ్డు కూడా ఒక చోట వేయవలసిన నెసెసిటీ ఉంది. సో దాన్ని కూడా ఇవన్నీ టోటల్గా కలిపితే సుమారు 1,13,00,000 రూపాయలతోటి ఈ శంకుస్థాపన కార్యక్రమము చేపట్టడం జరిగింది. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే అది కంప్లీట్ చేసి ఈ డ్రైన్స్ ముఖ్యంగా వర్షాకాలం వచ్చే ముందే దీన్ని ఆధునీకరణ కింద మొదలు పెడితే కింద బేస్మెంట్ అన్న ముందు కంప్లీట్ అయిపోతే ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో త్వరితగతిన కంప్లీట్ చేసే కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఇంక మున్ముందు ఏ కార్యక్రమం అయినా సరే కూటమి ప్రభుత్వము మనం అధికారంలోకి వచ్చాక ఏదైనా సరే మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా ఇవన్నీ కంప్లీట్ చేసే ఏర్పాటు. విశాఖ నగరంలో మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ప్రధాన మెడికల్ షాపులు మినహా చిన్న చిన్న షాపులని దేశవ్యాప్త పిలుపు మేరకు ఔషధ దుకాణాలు బంద్కు మద్దతిచ్చాయి. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ఆన్లైన్ ఫార్మసీలో అమ్మకాలు వ్యతిరేకిస్తూ ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈ నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా ఈ బంద్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉందని, తెలంగాణలో దాదాపు 25,000కు పైగా దుకాణాలు మూతపడ్డగా హైదరాబాద్లో 12,000 మెడికల్ షాపులు తెరుచుకోలేదని అన్నారు. ఆన్లైన్ మెడికల్ సరఫరాతో యువతను పెడతో పట్టించే నార్కోటిక్స్ కూడా విస్తృతంగా అమ్మకాలు అవుతున్నాయని ఆరోపించారు. వీటిని నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేము ఆల్ ఇండియా మెడికల్ షాపులు బంద్ చేస్తున్నామండి. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే నకిలీ మందులు అరికట్టడం, సరఫరా నిలిపేని అడగడం, అలాగే GOMS 220 రద్దు చేయమని అడుగుతున్నామండి. ఎందుకంటే ఆన్లైన్ వ్యవస్థలో డాక్టర్ గారి చీటీల మందుల మీద మాత్రమే మందులు అమ్మాలని గవర్నమెంట్ వారికి రూల్కి వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్, MTP కిట్లు, అలాగే నార్కోటిక్ డ్రగ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. దీనివల్ల యువత పాడైపోతుందండి. అలాగే నకిలీ మందులు కూడా చాలామంది జరుగుతున్నాయండి. నకిలీ మందు కూడా అరికట్టాలంటే ఆన్లైన్ చేస్తాం, అరికడితే కానీ నకిలీ మందులు అరికట్టలేమండి. అలాగే కోవిడ్ టైంలో GOMS 220 గవర్నమెంట్ ప్రవేశపెట్టారు, దాన్ని ఎమర్జెన్సీ మందులు సరఫరా చేయడం కోసమని. కానీ ఈ రోజు వరకు రద్దు చేయకపోవడం వల్ల చాలా కంపెనీలు అది ఆ జీవో అడ్డు పెట్టుకుని సరఫరా చేస్తున్నారు. ఈ సరఫరా వల్ల మెయిన్ ముఖ్యంగా ఆన్లైన్లో అనేక రకాల మందులు వస్తున్నాయండి. వీటికి పర్యవేక్షణ లేకుండా పోతుందండి.
విశాఖపట్నం జిల్లాలో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో డ్రగ్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో మందుల అమ్మకాలు జరుగుతుంటాయండి. కానీ ఆన్లైన్ వ్యవస్థలో పేరుతో పాటు తాత ఎన్టీఆర్కు ఉన్న చరిష్మా కలిగి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరామ్ జోష్యం చెప్పారు. ఇది కేవలం తన ఆకాంక్ష మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అభిమానులు తెలుగు ప్రజల ఆకాంక్ష అని రామ్ అభివర్ణించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం విశాఖలోని హోటల్ దస్పల్లాలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు శక్తి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఇక ఏ శక్తి ఆపలేదని అన్నారు. ఆయన రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తే తాతకు మించిన మనవడుగా కీర్తి ప్రతిష్టలు సాధిస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. నేడు ఎన్టీఆర్ 43వ జన్మదిన సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే వేళ ఉదయం మెలోడీ థియేటర్లో కూడా ఆయన అభిమానులందరూ కోలాహలంగా ఊసరవసించడం జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షని ప్రజలు కోరుకుంటున్నారు. ఈవేళ రాజకీయ నాయకులు ఊసరవెల్లిగా రంగులు మారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏ రకమైన మేలు జరగట్లే. ఒకటే కోరుతున్నాం, ఇటీవల తమిళనాడులో ఏదైతే విజయ్ గారు గెలిచారో ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్టీఆర్ హవా కొనసాగుతుంది. డెఫినెట్గా ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాల్సిన ఆశయం మీద మనవి చేస్తున్నాను. ఆయన తాత ఆయన నందమూరి తారక ఏదైతే ఆశించారో ఆయన మనవడుగా చేసిన బాధ్యత మీ పైన మనం చేస్తున్నాను. డెఫినెట్గా తెలుగు జాతి పౌరుషాన్ని మరోసారి చాటి చెప్పాలని చెప్పి ఎన్టీఆర్ని ఈ సందర్భంగా తెలుగు చేతి ఆకాంక్షిస్తుంది. ఇవాళ నేనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే ఒక మార్పు యువతరానికి ఒక నాంది వృద్ధి మనం చేస్తాను. ఇవాళ యువతరంలో అనుకున్న ఫాలోయింగ్ అది ఎవరికీ మనం చేస్తాను, అది ఒక ఎన్టీఆర్కే సాధ్యం. మొన్నే మనం చూసాం, బెంగళూరు వెళ్తే బెంగళూరులో ఆయన ఫాలోయింగ్ చూసాం. అందువల్ల డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాలలో తేనెటీగల పెంపకంపై యువతకు అవగాహన పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుందని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషనర్ నోడల్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. మే 20వ తేదీ ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జగదాంబ ప్రధాన కార్యాలయంలో గిరిజన గ్రామీణ యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పిస్తూ రాయితీతో కూడిన రుణాల మంజూరుకై దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏంటంటే వరల్డ్ బీ డే, యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనం మే 20th ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి మన రైతులకు కానీ, తర్వాత మన ట్రైబల్ ఏరియాలో ఉన్న ఆర్టిజన్స్కి కానీ, లేకపోతే యూత్కి, వీళ్ళందరికీ మనం తేనెటీగల మీద ఒక అవగాహన సదస్సులాగా ఏర్పరిచి తేనెటీగల వల్ల ఉపయోగం ఏంటి, తేనెటీగలు ఎందుకు పెంచాలి, తేనెటీగలు మనకు ఎలా ఉపయోగపడతాయి, దానివల్ల ఎంత మనకి ప్రొడక్షన్ వస్తుంది, ఎంత దానివల్ల ఇన్కమ్ వస్తుంది అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఈరోజు మేము ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక 40 మందిని 50 మందిని ఆర్టిజన్స్ని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కరికి 10 బాక్సులు అంటే సుమారు 50,000 రూపాయల కాస్ట్లో ఉన్న తేనె పెట్టెలు తేనెటీగలతో సహా ఉన్న పెట్టెలు, టూల్ కిట్స్ పంచడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం పంచడం జరుగుతుంది. ఈరోజు వరల్డ్ బీ డే సందర్భంగా మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన కేవీఐసి వారికి ముందుగా శుభాకాంక్షలు. బీస్ మనకి లేకపోతే ఫుడ్ చైన్లో మనకి బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకని బీస్ని సంరక్షించుకోవడం, వాటిని ఇంకా సమృద్ధి చేయడం మన అందరి బాధ్యత. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ది వరల్డ్ బీ డే అట్ కేవీఐసి ఆఫీస్ విశాఖపట్నం. అందరికీ విష్ యూ హ్యాపీ ఇయర్, వరల్డ్ బీ డే టు ఎవ్రీవన్. In order to get agricultural products, particularly vegetables, crops, mangoes, fruits, bees is playing important role for pollination of services. సూపర్ 6 పథకాల అమలులో జాప్యాన్ని నివారించడం మానేసి కేవలం ప్రతి కార్యక్రమంలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేయడమే లక్ష్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెటకారపు రాజకీయాలు చేస్తున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. ఈ మేరకు తాడేపల్లి గూడెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా సమస్యలను పట్టించుకోకుండా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం వెటకారపు రాజకీయాలు,
వ్యంగ్యాస్త్రాలు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, వారిపై నింద వేయటం కోసం సినిమా ఆర్టిస్టులాగా ఎన్టీ రామారావు గారు నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్ళి పెన్షను అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్టు, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్ళే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న చినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్ధాలతో, అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటనలతో, పబ్లిసిటీ పిచ్చితో, పబ్లిసిటీ పీక్స్, పెర్ఫార్మెన్స్ వీక్లా ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన సాగుతూ ఉంది. నేను చూసాం ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిత పీడిత ప్రజానీకం అభ్యున్నతి సాధించాలంటే ఏ వర్గాలకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వర్గాల వారిని ఏ పథకాల ద్వారా వారికి చేయూతనిచ్చి అండగా నిలబడి ఆ కుటుంబాల వెలుగును తీసుకురాగలుగుతామని ఆలోచన చేసి ఆగ్నేయ అరేబియా ఉపరితల ఆవర్తనాలలో ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు జగన్నాథరావు తెలిపారు. రానున్న 5 రోజులు ఉత్తర దక్షిణ కోస్తాలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అల్లూరి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కాకినాడ, విశాఖ, మన్యం జిల్లాలో దక్షిణ కోస్తా జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టుగా తెలిపారు. అదేవిధంగా మిగిలిన కోస్తా జిల్లాలలో చెదురు జల్లులు పడే అవకాశం ఉందని, 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నుంచి మధ్య బంగాళాఖాతం వరకు 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అంటే ఈ ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా చెదురుముద్రుగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మొదటి 4 రోజులు 1-2 చోట్ల తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. కానీ వీటికన్నా ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ 1-2 చోట్ల ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం తదుపరి 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా హీట్ ఆర్గనైజేషన్ జరుగుతున్నందువల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా వడగాలులు ఉండే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలపై రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల కొన్ని జిల్లాలలో వడగాలులు ఉండే అవకాశం. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ మండలాలకు చెందిన ప్రభుత్వ బడులలో చదువుకొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 39 మంది విద్యార్థులను జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పచ్చగల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. సుజాత నగర్ దాట్ల కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సాల్వలతో సత్కరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు వారికి మెమెంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుని ప్రతిభావంతులైన పిల్లల్ని సమాజానికి అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలలో అందిస్తున్న విద్యాబోధన, ఆహారం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే
పెందుర్తి నియోజకవర్గంలో 10th క్లాస్ టాపర్స్ ఉన్నారు. బ్రహ్మాండమైన మార్కుల్లో 600కి 592 నుంచి స్టార్ట్ అయ్యి 94, 85, 84, 87 ఆ ర్యాంకుల్లో 587 వరకు 94 మధ్యలో టాపర్స్ అందరూ కూడా 39 మంది పెందుర్తి నియోజకవర్గంలో విద్యార్థులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి అభినందించడం జరిగింది. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు. ఎంకరేజ్ చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పడిన తపన ఈ మా నియోజకవర్గంలో 84% 10th ఉత్తీర్ణతతో పాటు బ్రహ్మాండమైన టాపర్స్ గా నిలిచిన వీళ్ళందరూ కూడా ధన్యులు. వారి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇదంతా ప్రభుత్వ విద్య కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మా పేరెంట్స్ని, పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా కోరటం జరిగింది. మనస్ఫూర్తిగా ఈ ర్యాంకర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రివ్యూ కోసం మిమ్మల్ని పిలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచాను. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎంతమంది, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నారు కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్లో ఓఎస్డీగా కూడా ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉండే, ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు. వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడి. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆన్లైన్ ఔషధాల సరఫరాను తక్షణమే నిలిపివేయాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఐఓఓసిడి పిలుపు. తేనెటీగల పెంపకంలో విస్తృత లాభాలు సంపాదించండి. ఖాదీ మరియు గ్రామీణ కమిషన్ నోడల్ అధికారి సీతారాం ప్రకటన. రానున్న 5 రోజులలో విశాఖ సహా పలు ఉత్తర కోస్తా ప్రాంతాలలో వడగాలుల హెచ్చరిక. తుఫాను హెచ్చరిక కేంద్రాధికారి జగన్నాథరావు వెల్లడి. విజయనగరం జిల్లాను ప్రశాంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలి. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పిలుపు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.